ఒక ఆయన అంటాడు కదా, 2 హృదయాల మధ్య పెళ్ళి అంటాడు. 2 హృదయాలు కలిస్తేనే మీ వైవాహిక వ్యవస్థలో ప్రవేశించాలి. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, జీవితంలో ఎన్ని ఎదురైనా ఇతరులక ఈమెకే నువ్వు భర్తగా ఉండగలుగుతావా? ప్రైజ్కి మాత్రమే భర్తగా కలిగి పట్టండి, చప్పట్లు పట్టాలి. సంసంపుడు ఇంత అద్భుతంగా ఆన్సర్ ఇచ్చిన ఆయన పెళ్లి కొడుకు నాకు దొరకల. ఓకే అమ్మా, నీ వంతు వచ్చిన తల్లి. మరి తెలంగాణ భాషలో ఏం చెప్తావు చూద్దాం. తూర్పుగోదావరి ఆయన ఆధార కొట్టేశాడు. మొత్తం మీద నువ్వు తక్కువదానిమేం కాదు, అద్భుతమైన బిడ్డ, గొప్ప బిడ్డ. బిడ్డ అంటే నేను చాలా ప్రభువును బట్టి అతిశయపడతాను. అయితే నీ కుడి ప్రక్కన తను తాను అలంకరించుకొని చక్కగా నిలబడినటువంటి సన్నీ జోసెఫ్ను నీ వివాహం భర్తగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నావమ్మా? సన్నీ జోసెఫ్ గారిని నా వివాహ భర్తగా చేసుకోవడానికి ఇష్టపడచ్చు. కరెక్ట్గా తెలంగాణ వారు ఎందుకు ప్రత్యేకంగా నిర్మల్ వారు వేరే గారు మరి రైసీ ప్రసన్న కుమారిని మీ కుమారుడిని వివాహ భార్యగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడ్డారు కాబట్టి కదా గౌరీపట్నం నుంచి ఎంత దూరం ప్రయాణం చేసి నిర్మల్ వరకు మీరు వచ్చారంటే మిమ్మల్ని అభినందించాల్సిందే. మీ కుమార్తెను బాబు సన్నీ జోసెఫ్కు వివాహ భార్యగా ఇవ్వడానికి అంగీకరిస్తున్నారే గారు? చాలా చాలా సంతోషంగా అంగీకరిస్తున్నాను. పట్టండి, పట్టాలి. ఎందుకంటే మీరు కని పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి దైవజనుల విషయంలో సామిలయ్య గారికి, అమ్మగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి నాకు ఎడమ భుజంగా ఉన్న నా కూతుర్ని మీకు మీ చేతులకు నేను మీకు కోడలిగా లేక ఒక కుమార్తెగా నేను ఇస్తున్నాను. చప్పట్లు పడితే బాగుంటుందేమో. పట్టండి, చప్పట్లు పడదాం.